ఊరంతా మిఠాయిలు, పూలదండలు, డప్పు చప్పుళ్లతో హీరో లెవెల్ ఎంట్రీ. గొప్పగా మోటివేషనల్ స్పీచ్. ఆ ఊరు నుంచి యూపీఎస్సీ ర్యాంక్ సాధించిన మొదటి వ్యక్తి అంటూ భారీ సన్మానం చేశారు. కానీ నిమిషాల్లోనే సీన్ రివర్స్ అయింది. బీహార్లోని ఫతేపూర్కు చెందిన రంజిత్ కుమార్ చేసిన ఘనకార్యం ఇది. అతడు 440 ర్యాంకుతో సివిల్స్లో ఎంపికైనట్లు తక్కువ టైంలోనే వార్త వైరల్ అయింది. దీంతో గ్రామ ప్రజలంతా రంజిత్ కు ఘన స్వాగతం పలికారు. మన ఊరి నుంచి యూపీఎస్సీకి ఎంపికైన తొలి వ్యక్తి అంటూ సన్మానించారు. రంజిత్ కూడా ఏమాత్రం తగ్గలేదు. జీవితంలో ఎలా ఎదగాలో చెబుతూ ఓ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు. पढ़ाई में कोई दोस्ती नहीं होती है, कोई सहेली नहीं होती है, हमेशा परिश्रम का मंजिल को छूना है। दोस्ती करना है तो अपनी किताब से करो, लड़की को पटाना तो किताब को पटा लो, तुम्हारे वही मंजिल छूनेगा। అందరిలానే రంజిత్ ను సన్మానించడానికి ఓ పోలీస్ ఆఫీసర్ వచ్చారు. అక్కడ ఆయనకు ఓ అనుమానం వచ్చింది. దీంతో హాల్ టికెట్, ఆధార్ కార్డ్, రిజల్ట్ కార్డ్ చూపించమని అడిగాడు. ప్రూఫ్స్ చూపించలేక రంజిత్ తెల్లమొహం వేశాడు. అప్పుడే అందరికీ అసలు విషయం తెలిసింది. కర్ణాటకకు చెందిన రంజిత్ అనే వ్యక్తి కూడా యూపీఎస్సీ పరీక్ష రాసి 440 ర్యాంకు సాధించాడు. అతడి పేరు కూడా కాస్త స్పెల్లింగ్ తేడాతో ఒకేలా ఉండడం వల్ల అది తనదే అని అందరినీ నమ్మించాడు ఈ యువకుడు. చివరకు మొహం చూపించలేక సైలెంట్ గా అక్కడి నుంచి జారుకున్నాడు.